రేయ్, నా కొత్త ఐఫోన్ చూసావా 17 Pro రీసెంట్గా ర్యాడో వాచ్ కూడా తీసుకున్నా. నాకు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అంటే చాలా ఇష్టం రా బాబు. సరే కానీ నీ మ్యూచువల్ ఫండ్స్ అయితే 100% మేడ్ ఇన్ ఇండియా కదా. అవును, బట్ దానిలో ఏముంది? వెల్, కొన్ని ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ అయితే నీకు మంచి గ్లోబల్ ఎక్స్పోజర్ కూడా ఇస్తున్నాయి. ఏంటి, నిజంగానా? అబ్సల్యూట్లీ. దీనికి మనకి 3 మేజర్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇందులో ఫస్ట్ బెనిఫిట్ చూసుకుంటే జోగ్రఫికల్ డైవర్సిఫికేషన్. ఇందులో డిఫరెంట్ ఎకానమీస్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల నీ రిస్క్ అనేది ప్రాపర్ గా డైవర్సిఫై అవుతుంది. ఒక మార్కెట్ ఫాలో అయినా ఇంకో మార్కెట్ లో మనకి రిటర్న్స్ అయితే కనబడతాయి. నెక్స్ట్ బెనిఫిట్ చూసుకుంటే గ్లోబల్ గ్రోత్ అలాగే ఇన్నోవేషన్. ఇందులో మనకి అమెజాన్ గానీ, మెటా గానీ, నివిడా గానీ ఇలాంటివి మనకి అవుట్ ఆఫ్ ఇండియాలో ఉంటాయి. సో ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి గ్లోబల్ డైవర్సిఫికేషన్ బాగా వస్తుంది. ఇలాంటి గ్లోబల్ కంపెనీస్ లో మనకి గ్రోత్ అండ్ ఇన్నోవేషన్ కూడా ఉంటుంది. థర్డ్ మేజర్ బెనిఫిట్ మనకి కరెన్సీ డైవర్సిఫికేషన్. ఒకవేళ మీరు యూఎస్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, మనకి రూపీ వీక్ అయినప్పుడు యూఎస్ఏ డాలర్ స్ట్రాంగ్ అవుతుంది కదా, అలాంటప్పుడు ఐఎన్ఆర్ లో చూసుకుంటే నీ ఇన్వెస్ట్మెంట్ కి మంచి వాల్యూ గ్రోత్ అయితే కనబడుతుంది. వావ్, బట్ ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ ఫ్రీగా గ్లోబల్ ఇన్వెస్ట్ చేయొచ్చా? లేదు, ఆర్బీఐ అయితే లిమిట్స్ అయితే పెట్టింది. గ్లోబల్ ఇండస్ట్రీ వైడ్ క్యాప్ చూసుకుంటే $7 బిలియన్ ఉంటే ఒక్కొక్క ఏఎంసీకి $1 బిలియన్ అయితే ఉంది. ఈటీఎఫ్స్ కూడా సెపరేట్ గా 1 బిలియన్ క్యాప్ అయితే ఉంది. ఇప్పుడు బేసికల్లీ మంచి ఫారెన్ ఎక్స్పోజర్ ఉన్న కొన్ని మ్యూచువల్ ఫండ్స్ అయితే మీకు స్క్రీన్ మీద ఇస్తున్నాం, చూడొచ్చు. ఇందులో మేము ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్ అయితే ఇంక్లూడ్ చేయలేదు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం గ్రో తెలుగుని అయితే ఫాలో అయిపోండి.